ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే. ఒక నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తేనే ఏ విషయం స్టెప్ ముందుకేస్తాం అన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని మీ అందరి సమక్షంలో తేలాలని వచ్చాం. ఆ తర్వాత ఆగస్టు 1కి మేము క్లారిటీగా చెప్పాం, ఏదైతే 30% వేతనాలు ఇస్తారో వారి షూటింగ్లు చేస్తాము, లేకపోతే మిగతా షూటింగ్లకి మేము విధులకి హాజరు కాలేమో అని వ్రాతపూర్వకంగా వారికి తెలియజేశాం. అప్పటికి కూడా ఆగస్టు 1కి ఆపుతామంటే ఆగస్టు 1 రోజు పిలిచారు. మళ్ళీ కరెక్ట్గా 31 సాయంత్రం పిలిచి వద్దొద్దు రేపు రండి, ఒక్క 3 రోజులు టైం ఇవ్వండి, 3 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. అప్పుడు పిలిచి ఒక 4 కండిషన్లు పెట్టారు, 9 కండిషన్లు పెట్టారు ఫస్ట్. దాంట్లో మళ్ళీ 4 కండిషన్లు ఒప్పుకోండి అన్నారు. ఆ 4 ఏంటంటే, ఒకటి, మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం, దానికి మీరు అందరూ ఒప్పుకోవాలి అన్నారు. 2, ఫైటర్స్ డాన్సర్స్కి మనకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో, గత 50 సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా. వారిని ఎవరిని సంప్రదించుకున్న రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3, మనకి ఆదివారాలు కూడా డబుల్ కాల్ షీట్లు ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4వది, మనం 50 సంవత్సరాల ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వారు కొత్తగా ఇప్పుడు 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. దానికి మేము పలు రకాలుగా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు. తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలామంది మాట్లాడారు, వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు, కార్మికులు ఒప్పుకుంటున్నారు, వారికి చెప్పట్లేదు అని. ప్రతి విషయం కూడా మీ కార్మిక నాయకులు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలీదా? కానీ మనలో ఐక్యత లేదని, వారు ఏమి చేయలేరని, 10 రోజులు వాళ్ళ షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరకు వస్తారని, వారే కడుపు కాలితే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మాకు చాలా బాధ కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు ఛాంబర్లో చెప్పాం. సార్ మీరు పెంచిన తర్వాత మీ కండిషన్లు ఏంటో అన్నీ మాట్లాడుతున్నాం, ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి, కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులే ఓపికను కనుక తప్పుపడితే మాత్రం సహించేది లేదు. కాబట్టి మీరు కార్మికులు ఒక్క మాట అంటానికి కూడా వీల్లేదని మేము ఛాంబర్లో చెప్పాం. ఆ తర్వాత అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది. మరలా లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి లేబర్ చట్టాలు కాదు, మేము చెప్పే విధంగా వారి మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు మా నాయకులందరితో కూడా. మేము ఒకటే, మా వెనక కార్మికులు ఉన్నారు సార్, మేము ఇక్కడ గదుల్లో కూర్చొని నిర్ణయించడానికి ఏమీ ఉండదు, మేము కార్మికులు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ ఎవరు సొంత నిర్ణయాలు ఉండవు. మీరు గతంలో ఏమన్నా చూసారేమో కానీ ఇక్కడ లోపల కూర్చొని సంతకాలు పెట్టేది ఇప్పుడు ఎవరు అట్లా లేరు. కాబట్టి ఏదున్నా సరే కార్మికుల సమక్షంలో తేల్చుకుంటాం. కార్మికులు కనుక అందరూ ఒప్పుకుంటే, కొందరు ఎవరు ఒప్పుకోరు, ఒక ఏ ఇంట్లో అయినా ఒకళ్ళు ఒప్పుకోరు, కానీ మెజార్టీ సభ్యులు కనుక ఒప్పుకుంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఛాంబర్ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల దగ్గరికి పిలిచారు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి. వారు మన ఢిల్లీలో కూడా మాట్లాడారు, కార్మికులు కంపల్సరీ వేతనాలు పెంచాలి, కార్మికులకి కష్టాలు తెలిసి కృష్ణానగర్లో ఉండాలంటే 15,000 రెంట్లు ఉంటాయి, ఎవరి ఇయర్ పెరుగుతూ ఉంటాయి, వారి యొక్క షూటింగ్ 10 దినాలు తక్కువగా ఉంటాయి, వారికి తప్పనిసరిగా పెంచాలి అన్నారు. అదే విషయాన్ని 72 మంది నాయకులందరినీ కూడా పిలిచారు కాబట్టి సెక్రటేరియట్కి అప్పుడు వారికి పూర్తిగా వివరించాం. వారు మాకు చాలా క్లారిటీగా చెప్పారు. అప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన సినిమా పరిశ్రమని చాలా అంతర్జాతీయ ఖ్యాతిలో చాలా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మాకు చాలా వివరించడం జరిగింది. కావున మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, మేము కార్మికులం, సినిమా కార్మికులం, మాకు సినిమా తప్ప వేరేది ఏమీ తెలియదు. మేము అడిగేది 3 సంవత్సరాలకు ఒక్కసారి పెంచవలసిన వేతనాలనే అడుగుతున్నాము. కాబట్టి ఆ నిర్మాతలతో మీరు ఎలాగైనా మాట్లాడి మేము ఏదైతే అడుగుతున్నామో ఆ పర్సంటేజ్ విధానంలో ఏదైనా మార్పులున్నా చేర్పులున్నా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ
5% ఇస్తాము, 10% ఇస్తాము, మీరు ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోకపోతే షూటింగ్లు జరగకపోయినా పర్లేదు, మేము ఎన్ని రోజులు ఆపుతాం, మీరు బలవంతంగా మన కష్టాన్ని మన ఆకలిని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది క్లారిటీగా. అవునా కాదా? కానీ మనం కోరేది ఒకటే, మన కార్మికులకి వేరేది ఏమీ తెలియదు. మన హీరోని కానీ మన డైరెక్టర్ని కానీ ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మనం పనిచేస్తాం, ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మన పని దినాలు ఉంటాయి, మన పని వేతనాలు ఉంటాయి. కానీ ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చినట్టుగా కొందరు నిర్మాతలు కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఆలోచన చేస్తారు. కానీ మనది కార్పొరేట్ కాదు, మన కష్టజీవులం. ఆ కష్టానికి తగ్గ మాట్లాడమనే చెప్తున్నాం, కష్టం తగ్గ ప్రతిఫలం ఇవ్వమనే చెప్తున్నాం తప్ప వారేదో ఆస్తులు పెంచుకున్నారని, వారేదో సంపాదిస్తున్నారని, అవి హిట్లు అవుతున్నాయని, లాస్ అవుతున్నాయని ఆ వ్యాపార కార్యక్రమాలకు మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఏ కార్మికుడు కూడా మాట్లాడని విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ మనం అడిగేది మాట్లాడకుండా వివిధ రకాలుగా ఛాంబర్కి పిలుస్తారు. ఒకరోజు ఓకే 10% ఇస్తామంటారు, మరి ఇంకో రోజు వాళ్ళే మీడియా ముందుకు పోయి చెప్తారు. మొన్న అయితే మీరు చూశారు, 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని మేమేమీ చెప్పలా, బయటకు వచ్చి వారే వచ్చి చెప్పెళ్ళారు. కానీ నిన్న చూస్తే మళ్ళా వ్రాతపూర్వకంగా పంపించారు 10% పెంచుతామని. అసలు ఏంటో అర్థం కావట్లేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మరి ఎవరు దానికి దిశానిర్దేశం చేస్తున్నారు? ఒకసారి 15% అంటారు, ఒకసారి 10% అంటారు, మళ్ళీ ఇంకా కాసేపు అయితే 5% కూడా అంటారు. సరే అలాగైనా ఒప్పుకుందాం, కండిషన్ల ప్రకారం మనం మాట్లాడదామని చెప్పేసి ఛాంబర్కి వెళ్ళాం. ఆ తర్వాత మనలో 24 యూనియన్లో డైలీగా పనిచేసే వాళ్ళు, డైలీ వర్కర్స్ అంటే మిగతా 11 యూనియన్లు కూడా వారి కష్టాలు వారికి ఉన్నాయి. డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ అంతిమంగా సినిమా సక్సెస్ అయితేనే వారు ముందుకు వెళ్తారు, కానీ సక్సెస్ కాకపోతే వారు వెనకే ఉంటారు. కానీ డైరెక్టర్స్ యూనియన్లో కూడా కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళకి ఆ డైరెక్షన్ తప్ప వేరే పని చేయడమే చేత కాదు. వారి కష్టాన్ని కూడా ఆలోచించండి అని చెప్తే ఆ 11 యూనియన్లకి అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి కాబట్టి తర్వాత మాట్లాడుతామన్నారు. సరే మన 13 యూనియన్లు ఉన్నాయి డైలీగా. ఈ డైలీ వర్కర్స్ యూనియన్లకి సమానంగా మీరు వేతనాలు పెంచాలి అంటే మొన్న మీటింగ్ పిలిచి 10 యూనియన్లకు పెంచుతాము, 3 యూనియన్లకు అసలు పెంచమన్నారు. ఆ 3 యూనియన్లు ఏంటంటే, ఒకటి ఫైటర్స్ యూనియన్, 2 డాన్సర్స్ యూనియన్, 3 టెక్నీషియన్ యూనియన్. మేము అప్పుడు ఒకటే చెప్పాం, సార్ మాకు పెంచుతారా లేదని కాదు, మీరు ఇట్లా విడగొట్టి పాలించొద్దు, ఏది చేసినా 13 యూనియన్లకి సమానంగా ఉండాలి, మేము 13 యూనియన్లుగా 24 యూనియన్లు చాలా ఐక్యంగా ఉన్నాం అని వారు మాకు ఇచ్చిన ఆఫర్ని మేము తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఆ రోజు కనుక ఆ 3 యూనియన్లు కాదు 10 యూనియన్లకి ఇంకా న్యాయం చేయండి అంటే ఆ 3 యూనియన్ల పరిస్థితి ఏంటి? మన అందరం కూడా కుటుంబంగా ఉన్నాం. ఒక ఇంట్లో ఒకరికి ఫుడ్ పెట్టి ఒకరికి ఫుడ్ పెట్టకపోతే ఎంత బాధపడతారో మనకు తెలుసు. కానీ ఏది ఏమైనా వారికి కూడా ఎంత పెంచుతారో చెప్పండి అని క్లారిటీగా చెప్పాం. ఆ రోజు మేము ఫెడరేషన్ నుంచి అందరం కూడా రాత్రి 9 గంటలప్పుడు కూడా క్లారిటీగా ఉన్నాం. సార్ మీ కండిషన్లు ఆమోదయోగ్యమన్నీ ఒప్పుకుంటాం, ఆమోదయోగ్యంగా లేనివి ఏమైనా ఉంటే మీరు జనరల్ బాడీలు పెట్టి మేము సభ్యులందరినీ ఒప్పించి మేము మీకు చెప్పడానికి మీరు మా కార్మికులు ఏం బెనిఫిట్ ఇస్తారో చెప్పండి, ఆ బెనిఫిట్ కనుక ఆమోదయోగ్యంగా ఉంటే మేము ఒప్పుకుంటామని చెప్పాం. లేనప్పుడు సభ్యులు ఏ విధంగా ఒప్పించాలి, ఏ విధంగా మీకు సహకరించాలి అని చెప్తే వారు ఆ మాటలు ఏమి మాట్లాడకుండా మరి అసలు ఒప్పుకోలేదు అన్నారు. కానీ మేము ఆ రోజు ఫెడరేషన్ లెటర్ యాడ్లు తీసుకొని స్టాంప్ ప్యాడ్ తీసుకొని సార్ కండిషన్లు అన్నీ ఇక్కడే రాసుకుందాం, వాటిల్లో ఏమైనా తేడాలు వస్తే తర్వాత మీకు మీ నుంచి మా నుంచి కమిటీ వేసుకుందాం, కానీ మా వేతనాల పెంపు ఎంత పెంచుతారో చెప్పండి. మేము 30% అడిగిన మాట వాస్తవం, సింగిల్గా 30% మళ్ళా 3 సంవత్సరాలకు అడిగాం. సరే కాదు అన్నారు. మీరు ఎలా పెంచుతారో ఇప్పుడు చెప్తే మేము రేపటి నుంచి విధులకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరే కాలయాపన చేస్తున్నారు. కానీ మీడియాకి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదో సడన్గా మనం షూటింగ్ ఆపినట్టు, అసలు రాత్రి మనం ఆగస్టు 1 ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా మన షూటింగ్లు ఆపామనే నిందలు మన మీద వేస్తూ ఉన్నారు. కానీ అది కానే కాదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మాకు తెలుసు కాబట్టి, లేబర్ చట్టాలు ఎలా ఒక లీగల్గా ఎలా ఉండాలో తెలుసు కాబట్టి క్లారిటీగా వారికి 4 నోటీసులు రాసిన తర్వాత మాత్రమే మేము షూటింగ్లకి విధులకు హాజరు కామని చెప్పాం. ఈ రోజు కూడా 13 షూటింగ్లు జరుగుతున్నాయి పర్మిషన్ తీసుకొని. వారు ఎవరో కొందరు కావాలని మన మీద బురద వెళ్తా ఉన్నారు, కానీ మన ఐక్యతా రాగాన్ని దెబ్బ కొట్టాలని ఉన్నారు. కానీ మనం చాలా క్లారిటీగా ఉన్నాం. ఏది ఏమైనా అంతిమంగా ఇప్పుడు మీ ముందు ఒక 2 ప్రతిపాదనలు పెడతాము, మొత్తం 4 ప్రతిపాదనలు పెడతాము. 4గిట్లో 2, ఎందుకంటే ఆ 4 కూడా మనకు మీకు తెలియాలి. మీరు కనుక ఒప్పుకోమంటే క్లారిటీగా ఒప్పుకొని మళ్ళీ రేపులకే మనం వెళ్ళిపోవచ్చు.
కానీ దానివల్ల లాస్ ఏంటో నష్టం ఏంటో కూడా మీ అందరికీ కూడా వివరిస్తాను. ఆ తర్వాత మీ అందరూ కూడా ఆమోదం అనుకుంటే మనం దాని ప్రకారం ముందుకెళ్దాం. ఆ 4 వివరించే ముందు మన తరపున మన కార్మికులకి సంఘీభావం తెలపడానికి మన నట్టి కుమార్ గారు రావడం జరిగింది. వారిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. నట్టి కుమార్ గారిని కూడా మన కార్మికులకి అండగా ఉంటానని మాట ఇచ్చారు. వారు కోరింది ఒకటే. నిన్న భరద్వాజ గారు కానీ, చదలవాడి శ్రీనివాసరావు గారు కానీ, నట్టి కుమార్ గారు కానీ వారు కోరేది ఒకటే, చిన్న సినిమాలు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ వేదికగా చిన్న సినిమాకి ఎప్పుడు కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉన్నాము. ఏ రోజు కూడా మాకు ఈ రోజు వరకు కూడా చిన్న నిర్మాతల వల్ల మాకు ఒక్క కంప్లైంట్ కూడా ఛాంబర్లో రాలేదు. వారు ఏమన్నా మాట్లాడితే ఫ్లెక్సిబిలిటీ మీకు తెలుసు. పెద్ద సినిమాకి 10 మంది లైట్ మ్యాన్లు వెళ్తే చిన్న సినిమాకి 5, 6 అది మీరే కోరారు. దాని ప్రకారం అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం. అదిగాక అగ్రిమెంట్లో కూడా ఉంది పెద్ద సినిమాకి చిన్న సినిమాకి రేటు. కానీ మా కార్మికుల కష్టం ఏంటంటే చిన్నదైనా పెద్దదైనా కార్మికుల కష్టం ఒకటే. అలాగని మా కార్మికులు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. చిన్న నిర్మాతకు ఒక ప్యాకేజ్గా మాట్లాడతారు కాబట్టి ₹1 అటైనా ఇటైనా ఒకరోజు లేట్ అయినా సరే మేము పనిచేస్తూ ఉన్నాం. మేము చిన్న నిర్మాతకి ఈ సభాముఖం కార్మికులు అందరి పక్షాన్ని చెప్పేది ఒకటే, మేము చిన్న నిర్మాతకి ఎప్పుడూ అండగా ఉంటాం. చిన్న నిర్మాతలు కనుక కూర్చొని మాట్లాడితే ఆ విషయాలు అన్నీ కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానివల్ల ఏమీ లేదు. కానీ చిన్న నిర్మాతలు ఏమీ చేయట్లేదనే ఫోకస్ ఎక్కువ చేసుకొని మన మీద ఏదో సాధించాలని చూస్తున్నారు కొందరు. కాదు. కాబట్టి మీ అందరి సమక్షంలో చెప్తున్నా, చిన్న నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటాం. ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మీ అందరికీ కూడా మా కార్మికుల పక్షాన మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఎస్ కానీ ఆ 4 కండిషన్లు మన తీర్మానం చేసే ముందు కూడా ఇంకా తెలియాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ వేదిక ద్వారా కొందరు కార్మికుల గురించి చెడ్డగా మాట్లాడే వారికి, కార్మికులు అంటే చాలా తక్కువ చిన్నచూపు చూసేవారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి రేపు షూటింగ్ స్టార్ట్ అయినా ఒకే లొకేషన్లో ఉండాలి, ఒకే కుటుంబంలాగా ఉండవలసిన వాళ్ళ మీద అనవసరమైన బురదలు చల్లొద్దని, తక్కువ స్థాయి చేసి మాట్లాడొద్దని మేము ఇక్కడి నుంచి మేము వారిని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు దాకా కూడా సమన్వయం పాటించమన్నారు. కాబట్టి ఒక్క నిర్మాత గురించి కూడా మేము ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. చాలా మంది నిర్మాతలు తెలుసు, వారు కూడా ఖండించారు. దయచేసి కార్మికులను చిన్న చూపుతో తక్కువ స్థాయిలో మాట్లాడొద్దని ఈ వేదిక ద్వారా, ఛాంబర్ ద్వారా, పెద్దల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన సమస్య అంతా కూడా జరుగుతున్న సమయంలో 15 రోజుల నుంచి కూడా మనం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. మరి మనకెప్పుడు వస్తుంది పిలుపు, మన గలం ఎప్పుడు ఇప్పించుకోవాలి అని మనం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మొన్న సడన్గా ఫోన్ చేసి తప్పనిసరిగా రేపు 4 గంటలకు అందరూ రండి అన్నారు. ఎవరు ఒకళ్ళిద్దరు వద్దు, 72 మంది రండి, అసలు మీ సమస్యలు ఉంటాయని నిన్న 3 గంటల పాటు మాకు సమయం కేటాయించి టిఫిన్లో స్నాక్స్ అన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యూనియన్ నాయకుడిని కూడా పిలిచి నీ సమస్య ఏంటి, నీ సమస్యకు పరిష్కారం ఎందుకు దొరకట్లేదు, ఈ సమస్య వల్ల, అలాగే నీ యూనియన్లో ఉన్న అంతర్గత వ్యవహారాలు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడారు. మాట్లాడి ఒకటే చెప్పాం, మేము ఇప్పుడు మీకు ఏదైతే చెప్పామో సార్, అక్కడ నిర్మాతలు వచ్చి మీకు చెప్పేది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు, ఛాంబర్లో జరుగుతున్న ప్రక్రియ వేరు, ఇలా ఉంది. ఏది ఏమైనా ఇప్పటికైనా సరే మేము న్యాయం చేస్తే మేము దానికి ఏదైనా చిన్న చిన్న సడలింపులకైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి మేము ముందుంటామని చెప్పాము. వారు చాలా సమన్వయంతో 3 గంటల పాటు వారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని సీట్లు తెప్పించుకొని మన రాష్ట్రంలో ఉన్న మన కార్మికుల వేతనాల గురించి కూడా తీసుకొని వారు చాలా క్లారిటీగా చెప్పారు. ఈ రోజు రేపట్లో సమస్య పరిష్కరిస్తానని. అలాగే మన ప్రభుత్వానికి కూడా మన సైడ్ నుంచి మన రిక్వెస్ట్ చేసేది, మన రేవంత్ రెడ్డి గారికి మన కార్మికుల కష్టాలన్నీ తెలుసు. వారు కూడా కార్మిక లోకం నుంచి వచ్చిన వారే కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనం ఇంత వేదికగా మన తెర వెనుక ఎప్పుడు కష్టపడతా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన మీడియా ముందుకు వచ్చి కానీ మన సమస్యలు కూడా ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాలేదు. ఈ మధ్య చూస్తున్నాం, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫెడరేషన్ కూడా రావట్లే, ఇక్కడికి అసలు తీసుకెళ్ళట్లా. మరి వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. కాబట్టి మేము ప్రభుత్వానికి మీ ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే, మా కార్మికుల కష్టాలు కూడా మీరు వినాలి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటో మీకు తెలియాలి. మేము ఎప్పుడు లేచి ఎప్పుడు షూటింగ్ చేస్తాం, ఎప్పుడు ఎలా ఉంటాం, మా దినచర్యలు ఏంటి, మా కార్యాచరణ ఏంటి, మా ఆరోగ్య భద్రత ఏంటి, మా పిల్లల చదువులు ఏంటి, మా గృహాలు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా
మేము మీకు వినిపించుకోవడానికి మీ విలువైన సమయం మా కార్మికులందరికీ కూడా ఇస్తారని మీ సమక్షంలో మా కార్మికులు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం సార్. కాబట్టి మీరు కూడా ఏదైతే మీరు తెలంగాణలో అంతర్జాతీయ ఖ్యాతిలో ఈ తెలంగాణ రాష్ట్రం నిలబెట్టాలని మీరు శ్రమిస్తున్నారు, అలాగే సినీ పరిశ్రమలు కూడా ఒక హబ్బుగా తయారు చేయాలని కోరుతున్నారు. మా కార్మికులు అందరం కూడా ఈ 40,000 మంది కార్మికులు అందరూ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ పాయింట్లోకి వెళ్దాం. ఎందుకంటే వర్షం పడుతుంది తగ్గుతుంది, వర్షం పడుతుంది తగ్గుతుంది. కానీ ఈరోజు మనకి ప్రకృతి ఎందుకంటే ఈ మీటింగ్ జరగకూడదని ఈ మీటింగ్ చాలా చాలా అడ్డంకులు సృష్టించారు. అయినా సరే మనకు ప్రభుత్వం కానీ అందరూ కూడా బాగా సహకరించారు, పోలీసు వారు సహకరించారు. కానీ ప్రకృతి సహకరించడానికి చాలా భయపడ్డాం. మా లీడర్లు కూడా అన్న వర్షం ఉంది మీటింగ్ క్యాన్సిల్ చేయన్నారు. లేదు, కంపల్సరీగా ఈరోజు గల వినిపించాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాం. ఆ ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంది. కాబట్టి మన మెయిన్ కండిషన్లు ఏంటంటే, ఒకటే, మన సినిమా షూటింగులకి మాకు నచ్చిన వాళ్ళని తెచ్చి చేసుకుంటాం, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. మేము దానికి ఏం చెప్పామంటే, మన ఫెడరేషన్లో 24 యూనియన్లో ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ సభ్యులు కనుక లేకపోతే మీరు బయట నుంచి తెచ్చి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఉండి కూడా మీరు తప్పనిసరిగా బయట నుంచి తెచ్చి చేసుకుంటామంటే మేము సహకరించము అని చెప్పాం. మీరు దానికి ఓకేనా? ఇది ఎందుకన్నామంటే, కొందరు మాట్లాడుతున్నారు, కొందరు మాత్రమే, నేను అందరినీ అంటలేదు, మళ్ళీ దాన్ని కూడా వక్రీకరించుకోవద్దు. కొందరు మన ఇండస్ట్రీ గురించి తెలుసో తెలియకో కార్పొరేట్ స్థాయిలో వస్తున్నారు కాబట్టి ఏదో ఒకరోజు సినిమా చేసి వెళ్ళిపోదాం అంటారు కాబట్టి మన కష్టాలు తెలియవు అందరికీ. కొందరు అసలు మనకి స్కిల్ లేదు, పని చేత కాదు అని చాలా విమర్శలుగా మాట్లాడుతున్నారు, తినటానికే వస్తారని. నిన్న ఫైటర్స్ గురించి వాళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడారు, వాళ్ళు తినటానికి వస్తారు మధ్యాహ్నం చూస్తే కనపడరని. అలాగే కార్మికుల గురించి కూడా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారు, స్కిల్ లేదని. కానీ నేను ఒకటే చెప్పేది, ఫైటర్ సోదరులు శాంతించాలి. నేను ఒకటే చెప్పేది ఈ వేదిక నుంచి, మన స్కిల్ లేకపోతే, మన తెలుగు సినిమా కార్మికులు పని చేయకపోతే ఈరోజు ఆల్ ఇండియా కాదు వరల్డ్ లెవెల్లో తెలుగు సినిమా హిట్ అవుతుందంటే దానికి కష్టపడే కార్మికులు ఎవరు? మనం కాదా? ఎప్పుడైనా సరే స్కిల్ డెవలప్ చేయాలని ఏ రోజైనా సరే కార్పొరేట్ సంస్థలు అని చెప్పుకునే వ్యవస్థలు కూడా ఏ రోజైనా ముందుకొచ్చి నేను స్కిల్ పెడతాను, నేను అందరికీ గ్యాదర్ కండి అని ఛాంబర్లో కానీ ఫెడరేషన్లో కానీ ఏ రోజైనా ముందుకొచ్చారా? అయినా సరే మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇండియా ప్రతిభ గారి సమక్షంలో చాలా యూనియన్లు స్కిల్ క్యాంపులు పెట్టి ఎన్నో మనం ముందుకొచ్చాం. దానికి ఉదాహరణగా ఒకటే చెప్పాలి, ఒక 5 సంవత్సరాల క్రితం కూడా చెన్నై నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచి కూడా ఫైట్ మాస్టర్లు డ్యాన్స్ మాస్టర్లు తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూడండి, మన ఇండియా కాదు, మన తెలుగు కాదు, ప్రపంచ స్థాయిలో మన డ్యాన్స్ మాస్టర్లు, మన ఫైట్ మాస్టర్లు వెళ్ళి ఈరోజు కొరియోగ్రాఫర్లు చేస్తున్నారు. అంటే మన దగ్గర స్కిల్ డెవలప్ చేస్తే స్కిల్ లేక కాదు, ఎంతసేపటికి తెల్ల మొహాలు కావాలి, తెల్ల తోళ్ళు కావాలనుకుంటే ఆ సీన్లో పెట్టుకోండి. కానీ కావాలని కార్మికులు తొక్కాలనే ఉద్దేశంతో అలా చేయొద్దనేది మా రిక్వెస్ట్. ఏది ఏమైనా కార్మికులు ఎప్పుడు కూడా నిర్మాత బాగుండాలని కోరుకుంటారు. నిర్మాత సినిమా ఫ్లాప్ కావాలని ఎవరు కోరుకోరు. అది హిట్ కావాలా ఫ్లాప్ కావాలా అనేది అది మీ చేతిలో ఉంటుంది తప్ప మా చేతిలో ఉండదు. మా కష్టం ఒకటే, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి అనేది మేము మాట్లాడుతాం తప్ప వేరే అంశాలు మేము మాట్లాడడం. కాబట్టి మా దగ్గర ఉన్న 24 యూనియన్లో మీరు ఇప్పుడు స్కిల్ డెవలప్ చేయండి. ఇంకా కావాలంటే ఎలా చేస్తారో చెప్పండి, మేము అలా సహకరిస్తాం. ఎంతమందిని తీసుకోవాలో చెప్పండి, అంతమందికి మీరు పని ఇవ్వగలరా? తీసుకుంటాం. పిలిస్తే రేపు పొద్దున పేపర్ యాడ్ వేస్తే, ఒక 5 లక్షల పేపర్ యాడ్ వేస్తే ఈ రోడ్డు అంతా నిండిపోద్ది. ఉండోళ్ళకే గతి లేదు, ఉండోళ్ళకే 30 రోజులు పని లేదని ఇప్పుడే చెప్పుకున్నాం. భరద్వాజ గారు పిలిపించారు, 30 రోజులు పని ఇవ్వండి, సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అయినా చెప్పుకోండి, ఏమైనా చెప్పుకోండి అన్నారు. కానీ 30 రోజులు పని ఇవ్వలేక మనం షూటింగ్లు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు ఇక్కడ ఉంటే, స్కిల్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే, ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి పని ఇవ్వక, పని చేసిన దానికి డబ్బులు ఇవ్వక, సరైన సభ్యులో డబ్బులు ఇవ్వలేక మనం ఇబ్బంది పెడుతూ మళ్ళా అవన్నీ మాట్లాడకుండా స్కిల్ లేదంటే తప్పు. మేము ఒకటే కోరేది,
సరైన సమయంలో ఇవ్వకపోవటమే కాదు, లాస్ట్కి ఒక పెద్ద బిల్లు అయిపోయినాక దాంట్లో సగం తగ్గించి ఇస్తున్నా కూడా చేస్తున్నారు. ఇది చాలా మంచి టైం. ఎందుకంటే మనం ఏదైతే మనకి వేతనాలు రావాలో ఈ 16 రోజుల నుంచి కూడా అఫీషియల్గా కొన్ని యూనియన్లు మాత్రమే ఫెడరేషన్కి లెటర్ పూర్వకంగా తెలియజేశాయి. కొందరు తెలియజేయలేరు. ఎందుకంటే వారి కాంట్రాక్ట్ బేస్లో కానీ ఒక లీడర్షిప్లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్టులని మేము చేయాలి కానీ ఉద్దేశంతో కొందరు ఉంటారు. అటువంటి 13 కోట్ల రూపాయల బకాయిలు రావాలని వారికి అఫీషియల్గా ఛాంబర్ వారికి తెలియజేశాం. దాంట్లో కొందరు అంటారంట ఆ డబ్బులు ఇస్తే ఇంకా 4 రోజులైనా స్ట్రైక్ చేస్తారు, వాళ్ళు విధులకు రారు, ఆ డబ్బులు ఇవ్వద్దని వాళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చి మాట్లాడమని మేము కోరుతున్నాం. మేము కష్టపడే డబ్బు మాకు ఇవ్వాలి, తప్పనిసరిగా ఆ 13 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. విత్ ఇన్ డేస్లో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మేము అనేది కూడా అదే, ఎవరైతే మైకుల ముందు మాట్లాడుతారో ముందు వాళ్ళు ఆ కంపెనీకి ఏ బకాయిలు ఉన్నారో ఆ బకాయిలు మొత్తం చెల్లించి మేము ఎటువంటి బకాయి లేమో అని మాట్లాడండి. అప్పుడు మాట్లాడాలి తప్ప అనవసరంగా మాట్లాడటానికి వీలు లేదు. మనం ఏ నిర్మాతని పేరు పెట్టి మాట్లాడొద్దు. ఇది మన సర్వసభ్య సమావేశం, మనం తీర్మానాలు చేసుకోవాల్సిన అంశం. అలాగే రెండోది, మన ఫైటర్లు డాన్సర్లు రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని మేము నిన్న కూడా మేస్టార్ చిరంజీవి గారికి వివరించడం జరిగింది. సార్, అది మీరందరూ కలిపి పెట్టిన విషయం, అది రేషియో అనేది అది హైపెక్లో మాట్లాడాలి. హైపెక్ మీటింగ్ కూడా ఈ సంవత్సరం మనమే పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి. కాబట్టి మేము తప్పనిసరిగా పెట్టి దాంట్లో కనుక ఏమైనా సయోధ్య వస్తే దాని ప్రకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మన ఫైటర్స్ నాయకులు డాన్సర్స్ నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పాం, వారు ఓవరాల్గా మన మీద పదే పదే రుద్దేది స్కిల్ లేదని, లేకపోతే కార్మికుల వేతనాలు గట్టిగా అడిగితే అని. అవన్నీ ముందు మాట్లాడొద్దు. ముందు మాకు ఏం పెంచుతారో చెప్పండి. మేము అన్నీ కూడా గతం ఏం జరిగిందో పక్కన పెడదాం, ఇప్పటి వరకు ఏ యూనియన్ ద్వారా ఇబ్బంది అయిందో పక్కన పెడదాం. కానీ ఈసారి అన్ని యూనియన్లు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అన్ని యూనియన్ల నుంచి పని దొరకాలి, అన్ని యూనియన్లకి పని కల్పించాలి. దానికి తగ్గట్టుగా నిర్మాత కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎలా సహకరించాలో చెప్పండి అని ఫైటర్స్ నాయకులు కానీ డాన్సర్స్ నాయకులు కానీ మిగతా ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో పదే 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 మాట్లాడుతున్నారో వారందరూ కూడా చాలా క్లుప్తంగా చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. ఇప్పటి నుంచి మన తెలుగు నిర్మాత ఏ ఒక్క నిర్మాత కూడా ఇబ్బంది పడకుండా వారికి న్యాయం జరిగే విధంగా మేము అందరూ అన్ని యూనియన్లు సహకరిస్తామని వారికి చెప్పాం. దాని ప్రకారం మేము కట్టుబడే ఉన్నాం. కానీ మీ కండిషన్లన్నీ కూడా సభ్యులు నిర్ణయిస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పాం. కాబట్టి ఆ రెండోది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక నెంబర్ 3, ఆదివారాలు. మనకి గతంలో ఇప్పటి వరకు కూడా సెకండ్ సండే కాకుండా మిగతా ఉన్న 3 ఆదివారాలు కూడా మనం పనిచేస్తే కొన్ని యూనియన్లకి డబుల్ కాల్ షీట్లు ఉన్నాయి, కొన్ని యూనియన్లకి 1.5 కాల్ షీట్లు ఉన్నాయి. మనం అడిగేది ఒకటే, ఆదివారం మనం పనిచేసుకోవడానికి వెళ్ళేది మన ఇంట్లో పిల్లల్ని వదిలేసి కూడా ఆదివారం ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తే మన కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ 3 ఆదివారాలు కూడా కష్టపడతారు ఇంటికాడ లేకుండా. కానీ అవి కూడా నాకు సింగిల్ కాల్ షీటే కావాలి అంటున్నారు. సింగిల్ కాల్ షీట్కే పని చేయాలి అన్నారు. అలా పనిచేయడానికి మీ అందరికీ అంగీకారమేనా? వెనక వాళ్ళు ఏం చెప్పట్లా, వాళ్ళందరికీ అంగీకారమా? గట్టిగా మీ గళం వినిపించండి, సౌండ్. ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడతారు, మిగతా చెప్తారు. కానీ అలాగే 4వది చాలా జాగ్రత్తగా వినాలి ప్లీజ్. మనం రోజు పక్కపక్కన మాట్లాడుకోవచ్చు, ఇది మన కోసం ఏదో ఒక సొంత నిర్ణయం మేము పోయి తీసుకుంటే అయ్యేది కాదు. ఇక్కడ అందరూ ఉన్నారు. 4వ కండిషన్ అతి ముఖ్యమైనది. మనం ఇప్పటివరకు కూడా 6 గంటల షూటింగ్ అంటే తెల్లవారుజామున 4 గంటలు వేసే యూనియన్లు కొన్ని ఉంటాయి, 3 గంటలు వేసే యూనియన్లు ఉంటాయి, 5ంటికి పోయే యూనియన్లు కూడా ఉంటాయి. కానీ అంతిమంగా 6ంటికి మనం లొకేషన్లో ఉంటాం. అలాగే సాయంత్రం 6ంటికి పికప్ అయితే గ్రేస్ పీరియడ్ అని ఒక అర్ధగంట అని పనిచేస్తాం, గంట అయినా పనిచేస్తాం. ఆ తర్వాత అందరూ కూడా ఒక్కొక్క యూనియన్ డ్రైవర్స్ కానీ లైట్ మెన్లు కానీ స్టూడియో సెట్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ప్రొడక్షన్ వాళ్ళు కానీ మహిళలు కానీ అట్లా వివిధ రకాలుగా, నేను అన్ని యూనియన్ గురించి మాట్లాడుతున్నా.
ఏ యూనియన్ అయినా సరే లాస్ట్కి చేరేసరికి మనం మళ్ళా 9 అయింది, సరే 10 అయింది, 9 అయింది, ఓకే. కానీ మనం ఇచ్చేది 6 గంటల నుంచి 6 గంటల వరకు ఒక సింగిల్ కాల్ షీట్. కానీ మనం పనిచేస్తుంది 12 గంటలు అని చెప్పి మనకి ఉంది. కానీ మనం పనిచేస్తుంది ఇటు 2 గంటలు వేసుకున్నా అటు 2 గంటలు వేసుకున్నా మనం 16 గంటలు పనిచేస్తున్నాం. ఏ రోజు కూడా మనం 6:00 6:00కి కెమెరా రెడీగా ఉంటాం, 6:00 షార్ట్ తీయడానికి రెడీగా ఉంటాం. అది మన తప్పు కాదు. మనం చాలా క్రమశిక్షణగా మన పెద్దలందరూ నేర్పిన విధంగా మన సినిమా కుటుంబానికి ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ టైమింగ్స్ ప్రకారం, ఆ మైండ్ సెట్ ప్రకారం మన అందరం కూడా సెట్ అయి పనిచేస్తూ ఉన్నాం. సడన్గా 50 సంవత్సరాల తర్వాత తెచ్చి నాకు 6 గంటలు వద్దు, 9 గంటల నుంచి 9 గంటల దాకా పనిచేయాలి, అది కూడా సింగిల్ కాల్ షీట్. మనకి గతంలో ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం ఉండండి, ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు. ప్లీజ్ సైలెన్స్. ఓకే, థ్యాంక్ యూ. కానీ కాలానుగుణంగా వారు మనకు చెప్తారు, మన ఇండస్ట్రీలో షార్ట్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు 9 to 9 సహకరించండి అన్నారు. మేమేమన్నామంటే ఆల్రెడీ మాకు 6 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. 6 గంటల నుంచి 9 గంటల పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. మాకు 9 to 9 మీకు కావాలంటున్నారు కాబట్టి దానివల్ల మీకు కూడా టైమింగ్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మాకు ఏదైతే ఉందో 1.5 కాల్ షీట్ 9 to 9 పెట్టుకొని 1.5 కాల్ షీట్ ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఆ విషయంలో మేము ఛాంబర్ హాల్కి వెళ్ళినా, మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా, మీ యూనియన్లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, మా మీద బురద చల్లుతున్నారు. అలా ఎవరైనా అపోహలతో కానీ తొమ్మిది గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికీ అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకొని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్, ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరినీ తీసుకెళ్ళాం కాబట్టి మీ తరఫున ఆ 3 నాయకులను ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ 3 నాయకులు మా 3 ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 72 మందిని తీసుకెళ్ళాం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ మేము ఒకటే చెప్పేది, ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఛాంబర్లో మా గొడవ వినిపించడానికి మీ అందరికీ ఓకేనా?
ఓకే, కాబట్టి మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది, ఛాంబర్కి 4 గంటలకు రమ్మని. అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడే 3 గంటలకు రమ్మని చెప్పారు. ఇలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇప్పుడు అందరికీ మెసేజ్ వచ్చింది 4 గంటలకు రమ్మని. ఏదైతే ప్లీజ్ సైలెంట్ మనకి ఏదైతే వాళ్ళు కనుక ఆమోదయోగ్యంగా లేనప్పుడు మనం వెళ్దాం ఛాంబర్కి కానీ ఛాంబర్ ముట్టడికి కానీ మనకు అవసరం లేదు. మన నిర్మాతలందరూ కూడా మన కుటుంబమే, మన సమస్యని అక్కడ వివరించాలి. కాబట్టి మీ అందరి సమక్షంలోనే వారు కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ బహిరంగంగా పెట్టాం మన ఐక్య వేదిక. కాబట్టి ఎక్కడో ఇండోర్లో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడో వేతనాలన్నీ పెంచిచ్చిన తర్వాత సంతోషంగా పెట్టుకుందాం, కానీ ఇప్పుడు సంతోషంగా లేము. కాబట్టి మన గలం వినిపించడానికే ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అంతిమంగా కార్మికులు ఏదైతే కోరుతున్నారో దాని అన్నింటినీ కూడా సాధించడానికి లీడర్లు అందరూ 78 మంది సిద్ధంగా ఉన్నారు. వారికి మీ సంపూర్ణ మద్దతు ఇవ్వండి. మేము ఐక్యంగా 2 రోజుల్లో మనకి ఏదైతే ఓకే, ఒక్క నిమిషం ఏం లేదు, మనకు చాలా పెద్దలు ఉన్నారు, ఇంకా వారు కూడా మాట్లాడాలి. మీ అందరి గురించి మాట్లాడతారు కాబట్టి మళ్ళీ వర్షం పడకముందే అందరం కూడా మనకి ప్రకృతి మన కోసం 1 గంట ఆగింది కాబట్టి ఆ వర్ణదేవుడికి కోరుకుందాం. అలాగే మనం ఇప్పటి వరకు గతంలో ఒక 11 యూనియన్లకు అగ్రిమెంట్ చేయలేకపోయాం. డైరెక్టర్స్, రైటర్స్, ఎడిటర్స్, మేనేజర్లు, ఇట్లా ఆడియోగ్రాఫర్స్ అని ఇట్లా యూనియన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి పబ్లిసిటీ అని, కెమెరామెన్లు అని వాళ్ళకి. ఈసారి స్టిల్ ఫోటోగ్రాఫర్స్ కానీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈసారి ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను, కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు బయటకు వచ్చి చెప్పుకోలేరు, రైటర్లు చెప్పుకోలేరు, ఎడిటర్లు చెప్పుకోలేరు, టెక్నీషియన్లు చెప్పుకోలేరు, స్టిల్ ఫోటోగ్రాఫర్లకు పని లేదు. కానీ మేనేజర్లు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొందరు దోపిడీలు, కొందరు మాఫియాలను మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మేనేజర్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎక్కడ దోపిడీ జరిగేది కాదు, అందరికీ కార్మికులందరికీ కరెక్ట్ శాలరీస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఎవరు ఈపీలని, ఏపీలని ఏదో కొత్తగా పెట్టుకున్నారు. సరే, ఆ పదవేంటో ఆ పేరేంటో అది మీకే తెలియాలి. మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ ఒకప్పుడు ఒక మేనేజర్ సంతకం చేస్తే ఒక మనకి చెక్కు రూపంలో ఉన్నట్టు ఒక బ్యాంకులో ఉన్నట్టు లెక్క. ఈరోజు ఆ మేనేజర్కి చెక్కు రాసే పవర్ లేదు, సిగ్నేచర్ పెట్టే పవర్ కూడా లేదు బిల్లు మీద. కానీ ఎవరో చేసిన మాఫియాలని, మీ కుటుంబాల్లో జరిగే మాఫియాలని మా కార్మికులు చేస్తున్నారు, మా మేనేజర్లు చేస్తున్నారు, మా డైరెక్టర్లు చేస్తున్నారు, మా కెమెరామెన్లు చేస్తున్నారని తప్పుగా మాట్లాడుతున్నారు. అటువంటి మాటలు ఇంకొకసారి వస్తే కార్మికుల యొక్క ఆవేశాన్ని చూస్తారు. కాబట్టి 24 యూనియన్లు కూడా, ఎందుకంటే వారు కూడా పెద్ద దిక్కుగా మాకు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ వారు ఎప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. వారు ఎంత అగ్రిమెంట్ల రూపంలో ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నీ కూడా చెల్లించండి. మీరు నిజంగా పాపం కార్మికుల పక్షాన, మీరు నిర్మాతలుగా అసలు సినిమా కష్టం తెలిసిండి అనుకుంటే ఎవరికి కూడా బకాయిలు పెట్టకుండా ప్రతి ఒక్కరిది అక్కడ డైరెక్టర్స్ దగ్గర నుంచి కింద జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్క వేతనాన్ని కూడా చెల్లించి తదుపరి చర్చల్లో మాట్లాడాలని చెప్పేసి మేము మీ అందరి తరఫున కోరుతున్నాం. కాబట్టి మనం ఇంకా ఫైనల్గా మీరు ఏదైతే తీర్మానం చేస్తున్నారో అవన్నీ కూడా మేము ఛాంబర్లో కానీ మినిస్టర్ చిరంజీవి గారి దగ్గర కానీ మొత్తం వినిపిస్తాం. వారి సూచనల మేరకు మేము ఫాలో అవుతాం. ఛాంబర్లో భరతభూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, దిల్ రాజు గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వారు కూడా మన కష్టం తెలిసిన వాళ్ళే కాబట్టి వారు కూడా అందరూ అర్థం చేసుకున్న నిర్మాతల్ని ఇటు మమ్మల్ని ఒప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో ఒక 2 రోజుల్లో వారు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మీ అందరూ ఇలాగే 2 రోజులు కాదు 3 రోజులు లేట్ అయినా సరే మనలో ఐక్యతను అలాగే నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూనియన్లు అండగా ఉంటాయి, మేము అందరం అండగా ఉంటాం. కాబట్టి మనం బలంగా ఉంటేనే
మనం బలంగా ఉంటేనే మన హక్కులు సాధించుకుంటాం. కాబట్టి అందరం కూడా చిన్న సడలింపు కూడా వద్దు. ఇదే ఐక్యత రాగం ఎలాగైతే 16 రోజులు ఉన్నాం ఈరోజు, ఇలాగే ఇంకా మన కొద్ది కాలంలో సమస్య పరిష్కారం అవుతుందనుకున్న కొద్ది రోజుల్లోనే కానిపోయినా సరే అంతిమంగా సరే మనలో ఎటువంటి సడలింపు ఉండొద్దు. ఐక్యంగా ఇలాగే ఉందాం. ప్రతి ఒక్క యూనియన్ మనకు అండగా ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా పెద్దలు కూడా మనందరికి అండగా ఉంటారు. కాబట్టి ఇక్కడతో మనందరం కూడా ఒక సమన్వయం పాటిస్తూ మంచి కార్మికుల్లాగా మన నిర్మాత బాగుండాలని, మన కార్మికులు బాగుండాలనుకునే వాళ్ళం. కాబట్టి మన కుటుంబంలో లాగా అందరం కూడా సమస్య పరిష్కరిద్దామని చెప్పేసి భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు చదవడ శ్రీనివాసరావు గారిని మన కార్మికులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన సిరి కళామె తల్లి ముద్దు బిడ్డలైన నా కార్మిక సోదరులకు